హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనేది తెలుసుకోబోతున్నాం. దాని పేరు వచ్చేసరికి ఇన్సైడ్ అ క్యాండిల్ ఫార్మేషన్ అంటాం. సో చాలామందికి తెలిసే ఉంటుంది ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అంటే ఏంది అనేది. దీంట్లో ఏంటంటే లాజికల్గా మనం మాట్లాడాలంటే వెరీ సింపుల్గా ఇన్సైడ్ అంటే ఓ పెద్ద క్యాండిల్ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి రేంజ్ అనుకుందాం, హై లో. దాని తర్వాత ఒక చిన్న క్యాండిల్ వచ్చేసరికి ప్రీవియస్ హైకి, ఇది వచ్చేసరికి హై అంటాం కదా, ఇది వచ్చేసరికి లో. ఈ హైకి లోకి మధ్యలో ఇది తగలకుండా, అంటే దీని ఈ విక్స్ కానీ ఈ బాడీ కానీ తగలకుండా ఉందనుకోండి, దీన్ని మనం ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అంటాం సింపుల్గా చెప్పాలంటే. అయితే ఈ యొక్క ఇన్సైడ్ క్యాండిల్ ఎప్పుడైతే మనం బిగ్గర్ టైం ఫ్రేమ్లో చూస్తామో, లైక్ ఏంటంటే మంత్లీ టైం ఫ్రేమ్ కానీ లేకపోతే వీక్లీ టైం ఫ్రేమ్ అనేది మనం చూస్తామో, అప్పుడు మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. చూడండి, ఒక స్ట్రాంగ్ డ్రాప్ జరిగిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అప్ ట్రెండ్లో వెళ్తూ ఉన్న తర్వాత ఏం జరిగిద్దంటే డెఫినెట్గా సెకండరీ మార్కెట్ కరెక్షన్ అయితే తీసుకుంటుంది. ఆ కరెక్షన్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఇటువంటి క్యాండిల్స్ వీక్లీ టైం ఫ్రేమ్లో కానీ మంత్లీ టైం ఫ్రేమ్లో కానీ ఫార్మేషన్ జరిగినాయి అనుకోండి, ఇక్కడ వోలటాలిటీ కాంట్రాక్షన్ జరుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. డెఫినెట్గా మనం ఈ యొక్క బ్రేక్అవుట్ దగ్గర లాంగ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అయితే ఈ క్యాండిల్ ఎన్ని ఉండాలి, 1 ఉండాలా లేకపోతే 2 ఉండాలా 3 ఉండాలా అన్న విషయానికి వస్తే, ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది. అంటే సింపుల్గా ఏంటంటే ఇక్కడ కానీ 2-3 క్యాండిల్ కానీ ఒక క్యాండిల్ లోపల కానీ స్ట్రక్ అయిపోయినాయి అంటే స్ట్రాంగ్గా స్క్వీజ్ అవుతుందని చెప్పేసి అర్థం అనమాట. వెరీ టైట్ కన్సాలిడేషన్లో ఉంది, ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవి ఎన్నైనా ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. బట్ ఏంటంటే మేక్ ష్యూర్ ఈ యొక్క హై అండ్ లోకి మాత్రం టచ్ అవ్వకుండా ఈ లోపలే కన్సాలిడేషన్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ మనకు టచ్ అవుతుందో మనం బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు చూడండి, ఇన్సైడ్ క్యాండిల్ ఇలా అనుకున్నాం కదా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ అప్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం. ఈ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఆ 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజింగ్ ఇవ్వాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఏంటంటే మనకి వాల్యూమ్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో వాల్యూమ్స్ ఉంది 15 మినిట్స్ క్యాండిల్ కానీ మనకు గాన క్లోజ్ అయిందంటే డెఫినెట్గా మనం లాంగ్ అనేది తీసుకోవచ్చు. అటువంటిప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్వింగ్ లో కింద స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇది స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తాం, ఎందుకంటే మనం యూజ్ చేస్తున్న టైం ఫ్రేమ్ వీక్లీ అండ్ మంత్లీ కాబట్టి వెరీ బిగ్ టార్గెట్ కోసం మనం ఏంటంటే ఈ ట్రేడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది తీసుకుంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రీసెంట్గా మనం పిఎల్ అనే స్టాక్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఏం జరిగింది అనేది చూస్తే క్లియర్గా చూడండి, ఒక డౌన్ ట్రెండ్ లాగా అనిపించింది కదా, స్ట్రాంగ్గా మార్కెట్ ఇలా వెళ్ళింది పైకి, దాని తర్వాత డౌన్ ట్రెండ్ లాగా అనిపించింది. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇన్సైడ్ క్యాండిల్ ఎక్కడ ఫార్మేషన్ జరుగుతుందని చెప్పేసి చూస్తాం అనమాట. సో డెఫినెట్గా ఇదిగో ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ ఇది మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. 1142 1146 దాకా వెళ్ళింది, 1140 నుంచి 1140 దాకా వెళ్ళింది, అంటే 100 పాయింట్స్ మూవ్ ఇది. సో చూడటానికి చిన్న మూవ్ అనిపిస్తుంది కానీ 10% మూవ్ ఉంది ఇక్కడ. ఓకే, దట్ ఈజ్ ఓకే. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది చూడండి. ఇది డీప్ కరెక్షన్ అయిన తర్వాత మనం కన్నా పట్టుకున్నామంటే మంచి ట్రేడ్ అనేది దొరుకుతుంది. డెఫినెట్గా ఇక్కడ ప్రీవియస్ కేసులో రిస్క్ రివార్డ్ అయితే బాగాలేదు, బట్ ఈ కేసులో మనం చూస్తే ఇక్కడ నుంచి కూడా మంచి రిటర్న్ దగ్గర 40% రిటర్న్ అనేది జనరేట్ చేసింది, 346 పాయింట్స్. సో మన ప్రాఫిట్స్ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఆటోమేటిక్గా ట్రిమ్ చేసుకోవడం లేదంటే ట్రైల్ చేసుకునే పద్ధతులు అనేది పాటించవచ్చు. ఓకే, ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, మనం చూస్తే ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందా, ఈ హై ఇక్కడైతే లో వైలేట్ చేసింది, అంటే లోని టెస్ట్ చేసింది. బట్ ప్రీవియస్గా అయితే మనకి వెరీ బిగ్ క్యాండిల్ ఉంది అండ్ క్యాండిల్ లోపల 2 వారాలు మాత్రం స్టేబుల్ చేసింది మార్కెట్. అక్కడ నుంచి కూడా బ్రేక్అవుట్ అయింది, పైకి వెళ్ళింది. ఇక్కడ నుంచి ఎంత రిటర్న్ వచ్చింది అనేది మనం చూసుకున్నట్టు, కాకపోతే మరీ వెరీ బిగ్ క్యాండిల్ అది మనకి 830 పాయింట్లు అయితే రావడం అనేది జరిగింది. చాలా స్టాక్స్లో ఇటువంటి ఫార్మేషన్స్ అనేది కనిపిస్తాయి. ఆల్ వీ నీడ్ ఏంటంటే మనం మంత్లీ టైం ఫ్రేమ్ కానీ వీక్లీ టైం ఫ్రేమ్ కానీ కొద్దిగా పేషెన్సీగా వాటిని కానీ వెతుక్కోగలిగితే డెఫినెట్గా ఎక్సలెంట్ రిజల్ట్ రావడం అనేది గ్యారంటీ అనమాట.
సో ఇక్కడ చూడండి ఈ పాయింట్ దగ్గర మనం 2152 1502 మంత్లీ కాబట్టి చాలా పెద్ద డిఫరెన్స్ కనపడుతుంది. బట్ చూడండి 1 2 3 క్యాండిల్లు ఈ లోపలే కన్సోలిడేషన్ తీసుకున్నాయి. అండ్ అగైన్ మనకి ఇక్కడ ఈ హై కనిపిస్తూ ఉంది, ఇన్సైడ్ క్యాండిల్ లాగా అనిపిస్తుంది. ఒకసారి హై చెక్ చేద్దాం. హై 2032 ఉంది, ఇది వచ్చేసరికి 2032 సూపర్. ఇది కూడా ఇన్సైడ్ క్యాండిల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఎందుకంటే హై అనేది ఈక్వల్ అనమాట, దాటలేదు ఈ క్యాండిల్ కూడా. సో ప్రాబ్లీ మనం దగ్గరగా వచ్చేయచ్చు. చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది 2032 యాక్చువల్గా హై అనేది. అక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఏంటంటే పైకి వెళ్ళడం అనేది జరిగింది స్ట్రాంగ్గా. ఓకే, ఇక్కడ నుంచి కూడా ఆ బ్యూటిఫుల్ రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ కానీ మనం చూసుకున్నట్టయితే అండ్ 97% అంటే 1990 పాయింట్లు రావడం అనేది జరిగింది. దాని తర్వాత రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే రీసెంట్ యాక్టివిటీ అనేది మనం చూస్తే చూడండి 3272 హై క్రియేట్ చేసింది, 2929 లో అనేది క్రియేట్ చేసింది. దాని తర్వాత మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత అఫ్కోర్స్ ఏంటంటే పేషెన్సీ గేమ్, ఎందుకంటే మనం బిగ్గర్ పిక్చర్లో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి కూడా 1293 పాయింట్లు అంటే రఫ్గా 40% అనేది మూవ్ అయింది. ఇట్లా చాలా స్టాక్స్లో మన యాక్యురసీ అయితే ఒక 75 to 80% ఉంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఇంకా మీకు ఏదన్నా స్టాక్స్లో ఇటువంటి ప్యాటర్న్స్ కనిపించినాయి అనుకోండి, మన కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా మన కమ్యూనిటీ ఏదైతే ఉందో దానికి హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇన్సైడ్ క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ అంటాం. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.